అరే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటే? చెప్పండి సార్. మనిషి కనపడితే చాలు మైక్ ఎట్టేయటమే. అయితే చెప్పండి, రాసుకుంటాం. నేను కాదండి చెప్పేది, మరి చెప్పాల్సింది అమెరికా పాప. ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చింది, ఏదో చెప్తానంటుంది. అమెరికా పాప ఎవరండి? అదేనండి సామాన్య. ఓ ఓ ఆ. హే. అమ్మయ్యా, కథ మంచి రసవత్తరమైన ఘట్టానికి వచ్చింది. మనం మాత్రం ఏం పాపం చేసుకున్నాం, మనం చూద్దాం. ఏమ్మా, ఆ సామాన్య స్పృహలోకి వచ్చిందండి. మీ మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. అవునా? అయితే రండి. ఆగండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి. కుదరదు. ప్లీజ్, మేము సామాన్యతో మాట్లాడాలి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. చెప్తున్నాను కదా, వెళ్ళడం కుదరదు. ముందు పోలీస్ ఇంట్రాగేషన్ అవ్వకుండా యు పీపుల్ కాంట్ స్పీక్ టు హర్. మమ్మల్ని వెళ్ళనివ్వండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి. ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళనివ్వండి అమ్మా. వెళ్ళనివ్వండి. తను చెప్తుంది కదా, మేము మాట్లాడాలి. తను చెప్తుంటే అర్థం కావట్లేదా? ముందు పోలీసులు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడొచ్చు. సామాన్య గారు మాతో మాట్లాడతానని నర్సుతో కబురు పంపించారండి, అందుకే వచ్చాం. మధ్యలో మీ అబ్జెక్షన్ ఏంటి? అరే, ముందు పోలీస్ ఇంట్రాగేషన్ అవనివ్వండి, తర్వాత మీరు మాట్లాడుకోండి. కుదరదండి, మేము మాట్లాడాలి. మేము చెప్తుంటే ఏంటండి? ఏంటండి మీరు చెప్తుంటే అర్థం? హలో, కుదరదండి. మీరు అరే, చెప్తుంటే మేము మాట్లాడాలి. సామాన్యతో మాట్లాడాలి. మీరు గేట్ వేసి సామాన్యతో మాట్లాడాలి. మేము మాట్లాడాలి. మేము మాట్లాడాలి. సైలెంట్ గా ఉండండి. మీకే చెప్తుంది. We want talk to సామాన్య. We want talk to సామాన్య. We want talk to సామాన్య. మేము సామాన్యతో మాట్లాడాలి. అవును, మేము మాట్లాడాలి. సామాన్య, మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు నీతో మాట్లాడాలని, నువ్వేం చెప్తావో వినాలని బయట చాలా గొడవ చేస్తున్నారు. నీ కండిషన్ బాగాలేదు. ఈ కండిషన్లో నువ్వు మీడియా వాళ్ళతో మాట్లాడలేవు. సో నువ్వు వాళ్ళతో ఏం చెప్పదలుచుకుంటున్నావో అది నాతో చెప్పు. నేను వాళ్ళతో చెప్తాను. ప్లీజ్ సామాన్య, చెప్పు. ఏం చెప్తావు? మా బేబీ ఒకటి చెప్తే నువ్వు వెళ్ళి మార్చి ఇంకొకటి చెప్తావా వాళ్ళకి? నీ గేమ్స్, నీ ప్లాన్స్ మా బేబీకి తెలియదనుకుంటున్నావా? వి వెరీ వెల్ నో అబౌట్ యూ. సో డోంట్ ఎవర్ ప్లే గేమ్స్ విత్ అస్. బేబీ, నువ్వు ఎవరి మాటలు వినకు. ఏం జరిగిందో మొత్తం అంతా మీడియాకి చెప్పు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.